Yeah, hi all. This is Dinesh Chaiti. Hope you are doing good. It's very long time actually we have not made a video. So ఈ ఇయర్ నుంచి కంపల్సరీగా డైలీ వీడియో చేయడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ వీక్లీ అనాలిసిస్, మంత్లీ అనాలిసిస్ ఆన్ అవర్ పిఎన్ఎల్స్ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేద్దాం. సో let's look into the today's trade actually. If you look at నేను జనరల్గా ఓఆర్బి ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ తీసుకుంటాను 15 minutes టైం ఫ్రేమ్లో. ఓకే, సో జనరల్గా ఎందుకు అంటే నిఫ్టీ మనకి పర్ డే 6 hours ట్రేడింగ్ జరిగేది. సో నిఫ్టీలో ఇట్స్ సింప్లీ అన్ ఆప్షన్స్ మ్యానిపులేషన్ ఇండెక్స్. ఓకే, సో ఆప్షన్స్ మేనేజ్ చేయడానికి ఇండెక్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఇండెక్స్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దట్ వాస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ నిఫ్టీ. సో మార్కెట్ ఎప్పుడు మనకి టూ కాన్సెప్ట్స్ మీద రన్ అవుతుంది. ఇట్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ లిక్విడిటీ టు లిక్విడిటీ అండ్ క్లియర్స్ ది ఇన్బ్యాలెన్సెస్ ఇన్ బిట్వీన్. సో నేను ఎప్పుడైతే నేను యూజ్ చేసే మేజర్ కాన్సెప్ట్స్లో సో ఓఆర్బి అనేది స్టార్టింగ్ ఆఫ్ వన్ ఆఫ్ ది స్టెప్. సో ఐ కెనాట్ డిస్క్లోజ్ ఎంటైర్ స్ట్రాటజీ స్టెప్స్, బట్ యా ఓఆర్బి అనేది ఇనీషియల్గా మనకి ఒక రేంజ్ తీసుకొని ఆ రేంజ్ బ్రేక్అవుట్లో మనకి బెస్ట్ ఎంట్రీస్ అనేటివి దొరుకుతాయి నిఫ్టీలో. సో ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ తీసుకొని ఎప్పుడైతే కిందికి బ్రేక్అవుట్ చేసి మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ది మళ్ళీ ఎప్పుడైతే రివర్స్ పుల్ బ్యాక్ అవుతుందో, ఓకే, రివర్స్ పుల్ బ్యాక్ అవుతుందో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ నిఫ్టీ అనేది ప్రీవియస్ డేలో లిక్విడిటీ క్రాష్ చేసి ఓఆర్బి లైన్ కింద ఓఆర్బి లైన్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, స్ట్రాంగ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ స్టిల్ నేను ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకోలేదంటే యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఓఆర్బి ఈస్ వన్ ఆఫ్ ద స్టెప్ విచ్ ఐఎమ్ యూజింగ్. బట్ నాకున్న అదర్ డైరెక్షనల్ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి క్లియర్ మూమెంట్ చూపించలేదు. సో నేను ఏం చేశానంటే ఐ హ్యావ్ నాట్ వెంట్ ఫర్ అగ్రెసివ్ లాంగ్ బై కీపింగ్ ద ఎస్ఎల్ హియర్. ఓకే, సో నేను మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ట్రై చేసింది ఎఫ్ఈజీ. ఇక్కడ ఒక 5 minutesలో ఎఫ్ఈజీ ఉంది. ఇప్పుడైతే క్లియర్ చేయడానికి ట్రై చేసిందో, బట్ స్టిల్ ఇక్కడ ఈ ప్లేస్లో నేను మార్కెట్ ఇక్కడ 26,125 అబోవ్ క్లోజ్ అవుతాయి. నేను పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని నేను బై సైడ్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేసేవాడిని. కానీ మార్కెట్ ఏం చేసింది, సెకండ్ టైం కూడా ట్రై చేసింది, కానీ డ్యూ టు అగ్రెసివ్ సెల్లర్స్ మార్కెట్ కింద ఓఆర్బి లైన్ని గట్టిగా పుష్ చేసేసింది. సో దట్ ఇండికేట్స్ ద సెల్లర్స్ ఆర్ అగ్రెసివ్లీ షార్టింగ్ ది మార్కెట్. సో ఇమీడియట్గా ఏం చేశాను అంటే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఈ ప్లేస్లో అరౌండ్ ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నాను. యా, అరౌండ్ దీస్ ప్లేస్. సో ఇక్కడ నీకు 4 అవర్స్లో చూస్తే ఇంకొక ఎఫ్ఈజీ కూడా ఉంటుంది. దట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. టు మేక్ ఇట్స్ వెరీ సింపుల్, ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను, దీనిపైన ఎస్ఎల్ పెట్టాను. నేను జనరల్గా మనం యూజ్ చేసే ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రాటజీలో మార్కెట్ అనేది నేను డైరెక్షనల్గా చూస్తాను. సో నేను స్ప్రెడ్స్ యూజ్ చేస్తాను, ఆప్షన్ బయింగ్ యూజ్ చేయను, ఆప్షన్ సెల్లింగ్ యూజ్ చేయను ప్యూర్గా. సో ఐ యూజ్ హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ లైక్ స్ప్రెడ్స్ mostly to enter. So that is also one of the strategy. Edge, that is the one of the edge. మనం ఎడ్జ్ తీసుకోవాలి కంపల్సరీగా మనం యూజ్ చేసే స్ట్రాటజీలో. సో ఇక్కడ నేను ఇక్కడ ఎస్ఎల్ పెట్టాను, మేకింగ్ కన్సిడరింగ్ మై 1% ఆర్ 1.5% ఆర్ 2% ఆఫ్ ఎస్ఎల్. ఇక్కడ నా ఎస్ఎల్ డిక్లేర్ చేసుకున్నాను, దాంతో క్వాంటిటీ అడ్జస్ట్ చేసి ఎంట్రీ తీసుకున్నాను, taking in a view that market will remains downside for the rest of the entire day. Okay, in a market it sideway may move aina, we can make some money because we are doing some spread selling strategy. So that is how I take the entries. So ఇక్కడ తీసుకున్నాను కాసేపు మార్కెట్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ టు 45 minutes అనేది సైడ్ వేస్ మూవ్ అయ్యి అక్కడ నుంచి డ్రాస్టిక్గా పడింది అరౌండ్ దిస్ లెవెల్
ఐ థింక్ ఐ ఎగ్జిట్ ఫ్రమ్ మై ట్రేడ్. క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను యాక్చువల్‌గా. నేను జనరల్‌గా ఇంత తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయను. ఈరోజు ఎందుకయింది అంటే డ్యూ టు రీసెంట్ పే అవుట్స్ మనీ అనేది నాకు నా బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ అయింది. సో, ఐయామ్ ట్రైయింగ్ టు రిఫ్రెష్ మై బ్యాలెన్స్ టు ది బ్రోకరేజ్ అకౌంట్. సో, ఆ ప్రాసెస్‌లో నేను తక్కువ క్వాంటిటీతో బుక్ చేయాల్సొచ్చింది. లేకపోతే ఐ కుడ్ హ్యావ్ మేనేజ్ సమ్ మోర్ బెటర్ ప్రాఫిట్స్. సో, లాస్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రేడ్. బట్ మనకొక క్లియర్ స్ట్రాటజీ ఉండాలి. మనం నిఫ్టీలో ఎర్న్ చేయడానికి టు మేక్ ఎ ప్రాఫిటబుల్ ట్రేడర్. సో, నిఫ్టీతో ట్రేడింగ్ చేసి మనీ ఎర్న్ చేయడం పాసిబులేనా అంటే యెస్ పాసిబుల్. విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ అండ్ నువ్వు యూజ్ చేసే స్ట్రాటజీస్‌కి కొంచెం ఎడ్జ్ ఉంటే డెఫినెట్‌గా మనం గుడ్ మనీ అనేది మంత్ ఎండ్ వరకు జనరేట్ చేయొచ్చు. సో, ఇది ఈరోజు ట్రేడ్. యాక్చువల్‌గా నిన్న గూడా నేను ట్రేడ్ చేశాను. సో, మీరిప్పుడు చూస్తే మీరు ఫస్ట్ 15 మినిట్స్ ఓపెన్ రేంజ్ హై, లో తీసుకుంటాను. సో, మార్కెట్ అనేది లిక్విడిటీ కింద స్వీప్ చేసి పైకి మూవ్ అవుతుంది. బట్ స్టిల్ నా వ్యూ అనేది నిన్న గూడా బేరిష్ సైడే ఉండే. విత్ మై ఎంటైర్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ద స్ట్రాటజీ విచ్ ఐ యామ్ యూజింగ్. సో, ఈవెన్ దో ఓఆర్‌బి అనేది బుల్లిష్‌గా ఇచ్చినా, నాకిక్కడ యాక్చువల్‌గా బుల్లిష్‌గా ఇచ్చింది ఓఆర్‌బి రేంజ్, ఓపెన్ రేంజ్ బ్రేక్‌ఔట్. కాకపోతే లిక్విడిటీ స్వీప్ అయ్యాక, కాకపోతే నా ఎంటైర్ మార్కెట్ వ్యూ అనేది బేరిష్ సైడే ఉండే. సో, నేననేది ఎప్పుడైతే మార్కెట్ పైన ఓఆర్‌బి లైన్ రిజెక్ట్ అయిందో, నేనిక్కడ షార్ట్ చేశాను. ఇక్కడ స్ట్రిక్ట్‌గా స్టాప్ లాస్ పెట్టేశాను. బికాస్ ఐ జనరల్లీ will not move my SL until it hits. Okay. సో వాట్ హ్యాపెన్ ఈస్ మళ్ళీ మార్కెట్ అదే ప్లేస్ దాకా వచ్చింది. ఇంకొక 2-3 పాయింట్స్ అయితే అరౌండ్ ఇంకొక 5 పాయింట్స్ అయితే నా ఎస్ఎల్ హిట్ అయ్యేది. బట్ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎందుకు రిజెక్ట్ అయింది అంటే దట్ హ్యాస్ సమ్ టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్స్ ప్రకారం ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. సో, ఐ డిడ్ంట్ చేంజ్ మై ఎస్ఎల్. సో, మార్కెట్ ఏం చేసింది డ్రాస్టిక్‌గా కింద ఓఆర్‌బి లైన్‌కి వచ్చింది. చాలాసేపు డిఫైన్ చేసింది కింద ఉండడానికి. బట్ దేర్ ఈస్ సమ్ పుల్ బ్యాక్. ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ వచ్చిందో ఈ ప్లేస్‌లో నేను ఎగ్జిట్ అయ్యాను. సో, ఐ మేడ్ సమ్ లిటిల్ మనీ డ్యూ టు లిటిల్ క్వాంటిటీ. సో, అదొకటి. అంతకు ముందు రోజు దిస్ డే ఆల్సో జాన్ 6థ్ కూడా మీరు చూస్తే నేను బేరిష్ సైడే ఉంది. ఈరోజు కూడా నా వ్యూ బేరిష్ సైడే ఉంది కంప్లీట్‌గా. సో, మార్కెట్ ఏం చేసింది పుల్ చేసింది. ఓఆర్‌బి బ్రేక్ చేసింది. ఫస్ట్ 15 మినిట్స్ ఓఆర్‌బి హై బ్రేక్ చేసింది. సో, నేను ట్రేడ్ తీసుకోలేదు బికాస్ నా వ్యూ అనేది బేరిష్ సైడ్ ఉంది. సో, ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిందో ఈ ప్లేస్‌లో నేను ఎంట్రీ అయ్యాను. ఇక్కడ ఎస్ఎల్ పెట్టాను. నా వ్యూ ఏంటి అంటే మార్కెట్ విల్ రిమైన్స్ డౌన్ సైడ్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఫ్రమ్ ద పాయింట్ ఐ ఎంటర్డ్. సో, ఇది నా లాజిక్. ఇక్కడ నుంచి ఐదర్ ఇట్ కమ్స్ బ్యాక్ అండ్ నా ఎస్ఎల్ అయినా తీసుకుంటది. లేకపోతే డౌన్ సైడ్ వేస్ అయినా ఉంటది. సో, ఇఫ్ ఇట్ గోస్ అగ్రెసివ్‌లీ లైక్ వాట్ హ్యాపెండ్ టుడే, అప్పుడు కొంచెం తొందరగా ఎగ్జిట్ అవుతాం. తొందరగా ఎగ్జిట్ అవుతాం. అలా కాకుండా సైడ్ వేస్ మూవ్ అవుతుంది అంటే ఐ విల్ నాట్ ఎగ్జిట్ అండ్ ఐ కెన్ మేక్ ఎ లిటిల్ మనీ బికాస్ ఐ యామ్ డూయింగ్ ఎన్ ఆప్షన్ స్ప్రెడ్ స్ట్రాటజీ. So, yes, this is all about last 3 days trading which I took in this year. ఈరోజు యాక్చువల్‌గా 5థ్‌న నేను ట్రేడ్ తీసుకోలేదు. బికాస్ నా ట్రేడ్ బుల్లిష్ ఉండే. కానీ మార్కెట్ అనేది ఓఆర్‌బి నుంచి రివర్స్ వచ్చింది. దిస్ డే ఐ హావ్ నాట్ టేకెన్ ది ట్రేడ్. అండ్ దిస్ వాస్ అగైన్ ఎ గుడ్ ట్రేడ్. బట్ డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్ ఆన్ సెకండ్ ఐ హావ్ నాట్ ట్రేడెడ్. ఇప్పటి నుంచి యాక్టివ్‌గా ఉంటాను. యూట్యూబ్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ యాక్టివ్‌గా ఉండి ట్రేడ్స్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ దిస్ ఈస్ ది కోర్ కాన్సెప్ట్ విచ్ ఐ స్ట్రగుల్డ్ ఫర్ మోర్ దాన్ 4 ఇయర్స్ టు గెట్ ఇట్ టు ది పిక్చర్. అంటే 4 ఇయర్స్ నేను కంప్లీట్‌గా ట్రేడింగ్ మీద లేను. ఐయామ్ ఫుల్ టైమ్ నేను జాబ్ చేసుకుంటాను.
సో మోస్ట్లీ నా పర్సనల్ ఇంట్రెస్ట్, నా పర్సనల్ ప్యాషనేట్‌తో నేను ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాను. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను ఫుల్ టైమ్ ట్రేడర్‌గా మూవ్ అవుదాం అనుకుంటున్నాను. అండ్ యాహ్! ఇకపైన ట్రేడింగ్‌లో వీడియోస్ కంటిన్యూస్‌గా పెట్టడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ ట్రేడింగ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది డే. Bye bye.